ఎక్కడ విన్నా కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల వీళ్ళిద్దరూ సరస్వతి పవర్ ప్లాంట్ గురించి అందరూ కూడా మాట్లాడుకుంటారు. ఎందుకంటే రోజు రోజుకి వీళ్ళిద్దరికీ సంబంధించి ఇంట్లో జరిగే గొడవని ఊరు ముందటికి తీసుకొచ్చి ప్రజలందరికీ తెలిసే విధంగా చేసిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది. అయితే ఇప్పుడు దాంట్లో ఇంకొంచెం మసాలా యాడ్ చేసేందుకు మాత్రం ఇప్పుడు ఆయన భార్య, అదేవిధంగా వాళ్ళ భార్య ఎవరైతే భారతి ఉందో తను, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏదైతే సరస్వతి పవర్ ప్లాంట్కి సంబంధించి సరిసమానంగా పంచాలి అనే ఏదైతే పిటిషన్ ఉందో దాన్ని ఆపివేయాలి అనే విధంగా ఆయనతో ఒక పిటిషన్ వేయడం జరిగింది. సరిసమానంగా పంచాల్సిన అవసరం లేదు అనే విధంగా ఆయనతో ఒక పిటిషన్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇక ఆ పిటిషన్కి సంబంధించి నిన్న అయితే కోర్టులో ఇటు షర్మిల, అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ మరియు భారతి వీళ్ళందరూ కూడా కోర్టుకు అయితే హాజరవ్వడం జరిగింది. హాజరైన తర్వాత ఇరు పక్షాల నుంచి ఒక్కొక్క లాయర్ అయితే వాదన అయితే కొనసాగించారు. ఇటు జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి ముందుగా ఆయనకి ఎన్నో సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ లీగల్ అడ్వైజర్గా, అదేవిధంగా ఆయనకి లాయర్గా పనిచేస్తున్న నిరంజన్ రెడ్డి అయితే ఉన్నారు. ఇక షర్మిల వైపు మాత్రం వివేకారెడ్డి అనే ఈయన ముందు నుంచి కూడా షర్మిల వైపే ఉంటూ వస్తున్నారు. ఇక వీళ్ళిద్దరు లాయర్స్ మాత్రం అక్కడ కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళైతే మాట్లాడడం జరిగింది. ఇక మాట్లాడిన తర్వాత కోర్టులో జడ్జి అంతా విన్న తర్వాత ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వకుండా ఆయన మాత్రం ఏప్రిల్ 3కి అయితే దీన్ని పొడిగించడం జరిగింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ 3నైతే ఇంకోసారి కోర్టుకు అయితే వాళ్ళిద్దరూ హాజరు కావాల్సి ఉంటుంది. ఇక అక్కడే షర్మిల మాత్రం ఒక మాట చెప్పుకొచ్చింది. అయితే ఈ పిటిషన్లో నేను అపోజిషన్గా ఉండాల్సిన అవసరం లేదు కదా, మరి నా పేరు ఎందుకు యాడ్ చేస్తున్నారు? నా పేరు ఇందులో నుంచి తొలగివేయాల్సి ఉంటుంది. దీనికి పాలిటిక్స్కి, అదేవిధంగా మా ఆస్తికి ఎలాంటి సంబంధం లేదు. సరస్వతి పవర్ ప్లాంట్ అనేది ఒక డిఫరెంట్ జోన్. దీనికి ఆస్తి పంపకాలకి ఏంటి సంబంధం? ఏమీ సంబంధం లేనప్పుడు నన్ను ఈ కేసులోంచి తీసేయండి. నేను ఆయనతోని పోరాడేది ఒకే విషయంలో. కేసుకి సంబంధించి ఇవన్నిటినీ కూడా నా పైన అంటగడుతున్నారు, ఇవన్నీ కూడా నా మీద నుంచి తీసేస్తే బాగుంటుంది అని షర్మిల మాత్రం చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ ఆస్తి గొడవలు జరుగుతున్నప్పుడు నిజంగానే సరస్వతి పవర్ ప్లాంట్ అనేది ఇద్దరికి సరిసమానంగా పంచాలి అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారట. మరి ఆయన చెప్పినప్పుడు దాన్ని కట్టుదిడ్డంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకొని ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఆయనకి తగ్గట్టుగా తీసుకువెళ్తున్నారు. మరి ఇలా జరగకుండా ఉండాలి, అది మాత్రం నాకు ఆయనకి సరిసమానంగా పంచితేనే బాగుంటుంది అని వైఎస్ షర్మిల అయితే ఈ విషయాన్ని ఇక్కడే ఆపేసి నా పేరు అందులోంచి తొలగిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చింది. మరి జడ్జి అయితే ఏప్రిల్ 3కి దీన్ని అయితే వాయిదా వేయడం జరిగింది. ఆ రోజు ఎలాంటి తీర్పునిస్తారు, అసలు అప్పటికైనా తీర్పు వస్తుందా రాదా, మరి ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.